సో వారణాసి స్టేషన్లో ఒక ఎంటర్ అయితే మనకి సెక్యూరిటీ చెక్ ఉంటుంది. సెక్యూరిటీ చెక్ కంప్లీట్ చేసుకున్నాక స్టేషన్లోకి వెళ్ళిస్తున్నారు. చూడొచ్చు మొత్తం రద్దీగా ఉంది. ఇక్కడ ఎంక్వైరీ కౌంటర్ ఇక్కడ. నమస్తే మిత్రులు, బాగున్నావా? ఐ హోప్ నువ్వు బాగున్నాను కోరుకుంటున్నా. సో ఈ వ్లాగ్ వచ్చి ఏంటంటే వారణాసి స్టేషన్ నుంచి మన్మడ్ జంక్షన్కి అయితే వెళ్తున్నాం. మన్మడ్ జంక్షన్ అనేది షిరిడీకి ఒక సపోర్టింగ్ స్టేషన్ అని అనుకోవచ్చు. కొంచెం దగ్గరలో ఉంటుంది అది. ప్రజెంట్ ఏంటంటే మనకి వారణాసి నుంచి షిరిడీకి అవైలబిలిటీ అదొకటి ఉంది ఆ టైంలో. సో మన్మడ్ తీసుకున్నాం. సో మిగతా డీటెయిల్స్ అన్నీ మీకు వీడియోలో చెప్తూ ఉంటాను. ఇంట్రో కోసమని ఇక్కడ చెప్తున్నా. సో ఇది ఏసీ ప్రీపెయిడ్ వెయిటింగ్ హాల్. చూసారా, ఇది ఏసీలా అంటే ఏసీ ఉంది కానీ చూసారా ఎంత అందంగా ఉందో. దీనికి మనం ఏం చెప్పలేం అంతే. ఇంకా అంతకు మించి ఏం మాట్లాడలేం అంతే. మీరు చూడండి అంతే. సో ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 4కి వస్తుందని చెప్పారు అనౌన్స్మెంట్లో. సో ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళిపోదాం. జనాలు చూడండి ట్రైన్కి వెయిట్ చేస్తున్నారు. వారణాసియా మజాక మామూలుగా ఉండదు మరి ఏదైనా. స్టేషన్ రెనోవేషన్ వర్క్లో ఉంది కదా, దానివల్లే అనుకుంటా మనకి కోచ్ పొజిషన్ బోర్డ్స్ అయితే లేవు ప్రెజెంట్. తప్పదు. ట్రైన్ అయితే ఇంకా ప్లాట్ఫామ్ మీదకి రాలేదు. ఆల్రెడీ 8:57 అయిపోయింది టైము. ట్రైన్ టైం అయితే 9:10కి. బట్ ఇంకా ట్రైన్ అయితే రాలా. మైసూర్ జంక్షన్ వారణాసి 22678. ఈ ట్రైనే ఓడియా మీరు ఎప్పుడు ఎక్కిస్తారా? వీడు ఎప్పుడు ఎడతాడో, భోగి ఎక్కడొచ్చిందో అది ఎక్కడ చూసుకుని ఎప్పుడు ఎక్కాలో. S9 అంటే ఎటు వెళ్ళాలి? సో కోచ్ పొజిషన్ అయితే లేదు కాబట్టి ఎవరెవరు కోచెస్కి వాళ్ళు సెపరేట్ అవుతున్నారు. ట్రైన్ అయితే 10 minutes డిలేతో స్టార్ట్ అయింది. సో ఆ 10 minutes డిలే పర్వాలేదు, వస్తే స్టేషన్ ఎండింగ్లో స్లో అయింది. బాయ్ బాయ్ వారణాసి, మళ్ళీ కలుద్దాం. మార్నింగ్ 6:12 అవుతుంది టైము. ప్రెజెంట్ జబల్పూర్ స్టేషన్లో అయితే ఉంది. 11 minutes లేట్ అయితే నడుస్తుంది ట్రైన్ ప్రెజెంట్. ఈ రూట్లో చూపించడానికి మీకు పెద్ద ఇంట్రెస్టింగ్గా ఏముండదు. సో మీకు మెయిన్ స్టేషన్స్ ఏమైనా ఉంటే అవి వాటి గురించి చెప్తాను. అండ్ అలాగే వీడియోలోనే మీకు షిరిడి అండ్ నాసిక్ వీడియోలు కూడా కలిపి పెట్టేస్తున్నాను. వీడియో ఇంకా ప్రొలాంగ్ చేయడం ఇష్టం లేదు. అండ్ అలాగే మొత్తం కలిపి పెట్టేస్తున్నాం కాబట్టి ఓన్లీ ట్రైన్ వీడియోకి ఆడియో పెట్టట్లేదు, మిగతా వీడియోస్కి ఆడియో పెడతాను, చూడొచ్చు. Travel Express has arrived on platform number 7. సో ఇటార్సీ జంక్షన్ నుంచి అయితే ట్రైన్ అయితే కదిలింది. టైం అయితే 10:10 అయింది. ఫుడ్ అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టింది, స్టేషన్కి వచ్చింది. అండ్ మనం బయటికి కూడా వెళ్ళాల్సిన లేదు, వాళ్ళే మన భోగిలోకి తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. నేను ఇంకా బయటికి వెళ్ళి చివిందాం అనుకున్నాను. ఈ లోపల మనవాడే తెచ్చి ఇచ్చాడు. ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టింది, ఫుడ్ అయితే వచ్చింది. చెప్పాను కదా, మహారాష్ట్ర మనకి కొత్త రకంగా కనబడుతుంది ఎప్పుడైతే రైనీ సీజన్లో వస్తామో. రావడమే మనకి వర్షంతో వెల్కమ్ మహారాష్ట్ర. ఎంత గ్రీన్గా మీరు ఓన్లీ వర్షాకాలంలో చూడగలరు మహారాష్ట్రని.
వింటర్లో మళ్ళీ ఫాగ్ ఎక్కువైపోతుంది. సో మధ్యాహ్నం ఆర్డర్ పెట్టుకున్న ఫుడ్ అయితే ఓకే బాగుంది. జొమాటోలో పెట్టుకున్నాం కదా, కొద్దిగా క్వాంటిటీ తక్కువ ఇచ్చాడు. సో ఇప్పుడు మళ్ళీ డామినోస్లో బుక్ చేసుకున్నాం. ఈవినింగ్ అయిపోతుంది కాబట్టి ఇప్పుడు ఆ నెక్స్ట్ స్టేషన్లో మనం డామినోస్ డెలివరీ వీడియో తీయడానికి ట్రై చేద్దాం. లేదా మనోడు కూడా లోపలికి వచ్చేస్తాడేమో చూద్దాం. గూడ్స్ మెయింటెనెన్స్ సెంటర్ అనుకుంటా. ఇక్కడ మొత్తం అన్ని గూడ్స్ అన్ని రకాలు ఉన్నాయి. నాసిక్ వెళ్తుంది ట్రైన్. చూస్తుంటే అర్థమవుతుంది స్టేషన్ అయితే చాలా పెద్ద స్టేషన్ ఉంది. ఎందుకంటే లోకో మెయింటెనెన్స్ సెంటర్ ఉంది, మెయింటెనెన్స్ షెల్టర్ కూడా ఉంది. ఎందుకంటే ఇండియాస్ మోస్ట్ పవర్ఫుల్ బ్యాగ్ 12B. లోకో షెడ్ మెయింటెనెన్స్ షెడ్స్ ఇప్పుడు ఇది నాకు మూడోది కనిపించింది. అటుపక్క అంతా గూడ్స్ ట్రైన్సే ఉన్నాయి. ఇంచుమించు ఒక 6-7 ట్రాక్స్ ఉంటాయి. జంక్షన్ కూడా పెద్ద జంక్షనే. ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ మీదకి వెళ్తుంది. ప్లాట్ఫామ్ అటు సైడ్ వచ్చింది. डामनोस है भैया, डामनोस 57 नंबर 57 ఆర్డర్ అయితే తీసుకున్నాం. నుంచి ఇది వచ్చింది. మేము ప్రెజెంట్ అయితే జింగి పార్సిల్ అంటే ఇదేదో పిజ్జా బర్గర్ అండ్ ఇందులో గార్లిక్ బ్రెడ్స్ ఉన్నాయి. ఆ దూరంగా కనిపిస్తున్న కొండని మేము చిన్నప్పుడు థమ్సప్ కొండ అనేవాళ్ళు. ఇప్పటికీ అలాగే ఉంటుంది. అదేంటంటే మనకి మన్మాడ్ నుంచి షిరిడి వెళ్ళే ట్రైన్ రూట్ మొత్తం కనబడుతుంది. అది మొత్తం అంటే అదే ఒక చాలా దూరం చాలాసేపు వరకు కనిపిస్తూనే ఉంటుంది. అంటే మనకి ఎలా అంటే దాని చుట్టూ తిరుగుతున్నాం అనిపిస్తుంది అనమాట. అది చూడొచ్చు మీరు. షేప్ కూడా చూడండి, థమ్సప్లా ఉంటుంది. థమ్సప్ అంటే డ్రింక్ కాదు, మన తమ్ముని అప్పు పెడితే థమ్సప్ అంటారు కదా, ఇలాగా. మన్మాడ్ లోకో షెడ్. షంటింగ్ లోకో బోర్డు చూడొచ్చు. మన్మాడ్ జంక్షన్ 20 మినిట్స్ డిలే అయితే వచ్చింది స్టేషన్కి. చూడొచ్చు డీజిల్ లోకోమోటివ్ న్యూ వెర్షన్. సో మన్మాడ్ స్టేషన్ నుంచి షిరిడీకి అయితే క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం. ఇప్పుడు షిరిడీ వెళ్ళాక మీకు అక్కడ ఏంటన్నా చెప్తా. షిరిడీ 57 కిలోమీటర్స్ ఉంది మన్మాడ్ నుంచి. ఇది ఓల్డ్ భక్తి నివాస్. ఇది కొత్త భక్తి నివాస్ పక్కన ఉంది. సో మేమైతే ఆన్లైన్లో బుక్ చేసిన రూమ్ అయితే సాయాశ్రం భక్తి నివాస్లో తీసుకుంది. సో చెక్ఇన్ టైం అయితే 8 o'clockకి. మనకి ఇంకా 45 minutes టైం ఉంది. 3 years తర్వాత మళ్ళీ ఇక్కడ షిరిడీ అయితే వచ్చాం. సో రూమ్ అయితే తీసుకున్నాము.
ఇప్పుడు రూమ్కి అయితే వెళ్తున్నాం. చిన్నప్పటి నుంచి మేము ఆడుకుంటుంటే డాడీ వెళ్ళి రూమ్ తీసుకొచ్చేవారు. కానీ ఈసారి ఫస్ట్ టైం అనమాట. ఆయన కూర్చున్నారో నేను వెళ్ళి రూమ్ తీసుకొచ్చాను. మన తెలుగు వారి చిలకలూరిపేట వారి సత్రం ఉంది ఇక్కడ షిరిడీలో. మీకు తెలుగు వారి భోజనం తినాలి అనుకుంటే కనుక ఎక్కడ ఇంకేం ఆలోచించకుండా చిలకలూరిపేట వారి సత్రం కన్నా వచ్చేస్తే సరిపోద్ది. ఇక్కడ ఎవరిని అడిగినా చెప్తారు మీకు చిలకలూరిపేట వారి సత్రం ఎక్కడ అని. ఖండోబా ఆలయం ఇది. షిరిడీ వస్తే ఫస్ట్ ఇక్కడే దర్శనం చేసుకుని అప్పుడు బాబా దర్శనానికి వెళ్ళాలి. సో ఇప్పుడైతే నేను చావడి అవి చూపించడానికి వస్తున్నాను నైట్ టైము. ఎందుకంటే మార్నింగ్ అయితే రష్ ఎక్కువ ఉంటుంది, ఇప్పుడు కొద్దిగా ఫ్రీగా ఉంటుంది కాబట్టి మీకు ఏం చూపించినా నేను ఫ్రీగా చూపించడానికి ఉంటుంది. ఎందుకంటే మీరు వీడియో చూస్తున్నారంటే మీరే ఇక్కడికి వచ్చినట్టు ఉండాలి కాబట్టి. సో అందుకే అనమాట. ఎందుకంటే ఇప్పుడు లైవ్ అయితే జరుగుతుంది, బాబా గారు దర్శనంది. ద్వారకామాయి చావడి వెళ్ళే రూట్ ఇది. ఇక్కడ అన్నీ మీకు షాపింగ్ సంబంధించినవి ఉంటాయి. షాపింగ్ చేసుకునే వాళ్ళు షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ ప్రసాదం కూడా ఇక్కడే ఉంటాయి. ప్రసాదం తీసుకునే వాళ్ళు కూడా తీసుకోవచ్చు. బాబా గారు తిని అదే. సో ఇప్పుడైతే మీకు ఇంత క్లోజ్గా చూపించడానికి ఉంటుంది. అంతే రేపు మార్నింగ్ ఏంటంటే డిస్టర్బెన్స్ ఉంటుంది జనాలు ఉండడం వల్ల. సో ఫుల్ వ్యూ చూస్తారని చెప్పి ఈ టైంకి వచ్చాను నేను. చూడొచ్చు మొత్తం బిల్డింగ్ ఇది. చావడి అంటారు, సాయిబాబా వారిది చావడి. సో ఇది నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్. సో ఇక్కడ నుంచి మనం నాసిక్ వెళ్ళి నాసిక్ నుంచి ట్రయంబకం కూడా కవర్ చేస్తాం ఇదే రోజు. షిరిడీ నుంచి నాసిక్ 90 కిలోమీటర్స్ వస్తుంది మొత్తం టోటల్ డిస్టెన్స్. సో నాసిక్లో మనకి పంచవటి టెంపుల్స్ ఉంటాయి. సో వాటిని ఇప్పుడు మేము కవర్ చేయడానికి కుదరదు కాబట్టి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కవర్ చేస్తాం. ఇన్ కేస్ మీరు చూడాలనుకుంటే కనుక నాకు లాస్ట్ వీడియోస్లో మీకు ఆ ఫుటేజ్ అయితే కవర్ చేశాను, మీరు చూడొచ్చు. సో నాసిక్లో వర్క్ అయిపోయిన తర్వాత మనం త్రయంబకం స్టార్ట్ అయ్యాం. సో నాసిక్ నుంచి త్రయంబకంకి మనకి 30 km డిస్టెన్స్ ఉంటుంది. వెళ్ళే రూట్ కూడా చాలా బాగుంటుంది, అంటే రైనీ సీజన్లో బాగుంటుంది. అండ్ అక్కడికైతే ఇప్పుడు ప్రజెంట్ మేము వెళ్ళిన సిచ్యువేషన్కి అక్కడ జనాలు రద్దీగా ఉంది. సో మీకు వీడియో ఫుటేజ్ అనేది బయట వరకు తీయడం జరిగింది, లోపల అలౌ లేదు కాబట్టి. సేమ్ లాస్ట్ టైం ఎప్పుడైతే వచ్చానో ఇప్పుడు అదే టైంకి వచ్చాం. అందులోని మండే, ఇది కూడా ఈరోజు కూడా మండే. మా పని అయిపోయింది, అలా ఎక్కేస్తారు ఇంకా మమ్మల్ని. లాస్ట్ టైం వచ్చినప్పుడు మీకు కనిపిస్తుంది కదా ఆ కొండపైకే ట్రెక్కింగ్ చేసాం. బట్ ఈ సంవత్సరం వేరే పని మీద వచ్చాం కాబట్టి ట్రెక్కింగ్స్ ఏమి ఉండవు. నెక్స్ట్ ఇయర్ చూసుకుందాం. అక్కడ 3 శివలింగాల కింద ఉంటుంది, లోపల కిందకి ఉంటుంది అది. ఇక్కడ ఒక సిల్వర్ది కనిపిస్తుంది కదా శివుడిది బొమ్మ, అదే దానిపైన పెడతారు. ఇప్పుడు క్లీనింగ్ కోసమో మరి దీనికి ఆరాధన కోసం అనుకుంటా తీసాడు. అది కనిపించట్లేదు, డిస్ప్లే దెబ్బ అయిపోయింది మీకు. ఇదే టెంపుల్కి ఎంట్రన్స్. కనిపిస్తుందా మీకు? పెద్దగా ఉన్నాయి కదా.